ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 25% ఓటు బ్యాంక్ ఉన్న కాపుల ఓటింగ్లో జనసేన తెచ్చుకునేది ఎంత? కాపు యూత్ అంతా పవన్ వెంటే. 30 ఏళ్లు దాటిన వారిలో మాత్రం ఆలోచన. పవన్ రాజ్యాధికారం సెంటిమెంటుతో కూటమికి మొగ్గిన కాపులు. రాష్ట్రంలో కాపుల ఓటు బ్యాంకును కీలకంగా చేసుకున్నా చేసుకోకపోయినా జనసేనకు మాత్రం కాపుల ఓటు బ్యాంక్ అత్యంత కీలకం. రాష్ట్రంలో వీరి ఓటు బ్యాంక్ 25% పైగానే ఉందని అంచనా. పోనీ 20% ఉందని అనుకున్నా దీనిలో మెజారిటీ ఓటు బ్యాంక్ ఎటు పడుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఆ వర్గం ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలన్నది జనసేన మాట. పైకి చెప్పకపోయినా పవన్ ఆచరించింది, అనుసరించింది కూడా కాపు ఫార్ములానే. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చిన, ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే ఫార్ములా అమలు చేసిన ఆయన వ్యూహం కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని టర్న్ చేయడమే. అంతేకాదు కాపులకు రాజ్యాధికారం అనే మాటను కూడా ఎన్నికలకు ముందు పవన్ వినిపించాడు. అలానే కాపు యువత బలి కావాల్సిందేనా అని ప్రశ్నించడం ద్వారా ఆ వర్గాన్ని కూడా ప్రభావితం చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. మరి కాపు ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనేది ప్రశ్నగా మారింది. ఈ తరహా ఓటు బ్యాంకు విషయంలో 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నిలకడగా ఆలోచించి ఓటేసే పెద్దలు, వృద్ధులు, 50 ఏళ్లు పైబడిన వారు. ఇక 30-40 ఏళ్ల వారు అటు ఇటుగా ఆలోచించి ఒక రకంగా డ్రా తీసి ఓటేసినట్టు తెలుస్తుంది. ఇక 30 ఏళ్ల లోపు వారు మాత్రం పవన్కు అనుకూలంగానే ఓటేశారు. వీరికి అక్కడ పోటీలో ఉన్న నాయకుడితో ఎలాంటి సంబంధం లేదు. పవన్ కోసం తాము ఓటేస్తున్నాం అనే విధంగా ఈ యువత పోటెత్తారు. దీనిని బట్టి 25% లేదా 20% ఓటు బ్యాంకు ఉన్న కాపుల్లో జనసేన రాబట్టుకున్నది ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఈ ఓటు బ్యాంకులో 50-60% మాత్రమే ఆయనకు పడిందని అంటున్నారు. మిగిలిన ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా పడిందనే చర్చ సాగుతుంది. అయితే ఇది పవన్కు మేలు చేయక తప్పదనే అంచనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కాపులు మాత్రం ప్రభావం చూపించారనేది వాస్తవం.